హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్టప్పుల ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. 5 weeks పాపకి 2 మీటర్ల క్లాత్ ఇచ్చారండి వాళ్ళైతే. నాకు 2 మీటర్ల క్లాత్ కాటన్ది, పన్నా పెద్దగా ఉంది. నేను వచ్చేసి బాడీ ఫ్రాక్ తీసుకున్నానండి. 11 ఇంచెస్ బాడీ పార్ట్, 1 ఇంచ్ కింద పైన ఖర్చులకి, అది జాయింట్స్కి. అది తీసుకున్న తర్వాత మిగిలిందంతా 2 స్టెప్పులు తీసుకుంటున్నానండి. పాపకి నీ లెంత్ ఫ్రాకే, కాటన్ ఫ్రాక్ కాబట్టి నీ లెంత్ ఫ్రాక్ వచ్చేసి 2 స్టెప్పులు. నీ లెంత్ అంటే పాపకు వచ్చేసి 25 సరిపోతుంది ఖర్చులతో కలిపి కూడా. నేను ఒక స్టెప్ వచ్చేసి 13 తీసుకున్నాను, ఒక స్టెప్ వచ్చేసి కూడా 2 13 తీసుకున్నాను. ఎందుకంటే ఒక 1 ఇంచ్ లోపలికి కుట్టేస్తాం కాబట్టి ఒక పొర నుంచి ఇంకో పొర కనిపించకుండా అట్లా 26 తీసుకున్నాను. అదిగోండి ఇక్కడ 13, ఒక 2 స్టెప్పులు 13 తీసుకున్నాను. సమానంగా నిలువ చూసుకుంటున్నాను. 2 స్టెప్పులు తీసుకొని కట్ చేసేస్తున్నాను. మామూలుగా అయితే 2 మీటర్స్ క్లాత్ సరిపోదండి, చాలా అడ్జస్ట్ చేశాను. ఫస్ట్ స్టెప్కి వచ్చేసేసి ఫస్ట్ పీస్ కుర్చీ సరిపోయింది. రెండో స్టెప్కి వచ్చేసేసి అక్కడక్కడ 3 ఇంచెస్ 2 ఇంచెస్ 4 ఇంచెస్కి ఒక టక్ పెట్టుకుంటూ వచ్చాను. ఎందుకంటే లోపల ఉంటుంది, కనిపించదు కాబట్టి మనం ఎంత కూర్చోబెట్టినా. కాబట్టి 2 స్టెప్ల ఫ్రాకు అయితే కుట్టిన తర్వాత ఫినిషింగ్ బాగా వచ్చింది. లుక్ కూడా చాలా బాగుంది. మీకు పైన పిక్ పెడతాను చూడండి. పైన వచ్చేసి నడుము, ఫస్ట్ తనకు వచ్చేసి చెస్ట్ నడుము సేమ్ సైజ్ అండి, 28. అదిగోండి బాడీ ఫ్రాక్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ రాసి బుట్టలు పెట్టానండి. బాడీ ఫ్రాక్ తీసుకోక మిగిలిన క్లాత్ ఎక్కువే ఉంది. వేరే ఇంకా 4 ఫ్రాక్స్ ఇచ్చారు కుట్టమని. ఒక్కొక్క ఫ్రాక్ ఒక్కొక్క హ్యాండ్స్ పెడదామని. దీనికైతే ఇప్పుడు క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి రాసి బుట్టలు పెడుతున్నాను, కట్ చేస్తున్నాను. తన హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 కంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను, రాసి బుట్టలు కాబట్టి. అదిగోండి ఇప్పుడు బాడీ ఫ్రాక్ కట్ చేస్తాను. లైనింగ్ వచ్చేసేసి 25 ఫ్రాక్ వస్తుంది కాబట్టి లైనింగ్ దానికంటే ఒక 2 ఇంచెస్ తక్కువ 23 లెంత్ తీసుకున్నాను. ఇది 1.5 మీటర్.